రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనము. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు మనము దేవునికి మొరపెడుతూనే ఉండాలి. ఎప్పుడైతే మనం దేవునికి మొరపెడతామో మనకు దేవుడు తోడుగా ఉంటాడు. ప్రతి శ్రమలో కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడు. ప్రతి శ్రమలో నుంచి మనల్ని విడిపించడమే కాకుండా శ్రమ నుంచి బయటకు తీసుకొని వచ్చి మనలను గొప్పగా నిలవబెడతాడంట. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి మనము ఏమాత్రము కూడా చింతించవలసినటువంటి అవసరము లేదు. ఎందుకంటే దేవుని నామాన్ని ఎరిగి ఉన్నట్లయితే దేవుని యొద్దకు వస్తావు. ఆయన యొక్క శక్తిని నీవు గ్రహించినప్పుడు మాత్రమే ఆయనకు మొర పెట్టడానికి నీవు ఆయన చెంతకు చేరతావు. లేని ఎడల లోకంలో అనేకమైన ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఇక నాకు ఏది సాధ్యము కాదు, ఇక నా జీవితం ఇంతే అనేటువంటి నిరాశలోనికి కూరుకొని పోయి చివరకు ఆత్మహత్య కూడా చేసుకునేటువంటి వారు అనేకులను ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎవరైతే దేవుణ్ణి ఆయన శక్తిని ఎరిగి ఉంటారో వారు ఏ కష్టము వచ్చినా ఏ శ్రమ వచ్చినా దేవుని యొద్దకు మొర పెడతారంట. ఎప్పుడైతే వారు వచ్చి ఆయన యొద్ద మొర పెడతారో ఆయన వారికి ఉత్తరం ఇస్తాడంట. అంటే జవాబు ఇస్తాడు. నీ ప్రార్థనలకు జవాబిస్తున్నాడు, నీవు చేసే విజ్ఞాపనలకు జవాబిస్తున్నాడు, నీవు పెట్టే మొరలకు ఆయన జవాబునిచ్చేటువంటి దేవుడు. శ్రమలో తోడై ఉంటాడంట, శ్రమల్లోంచి విడిపిస్తాడంట. శ్రమలు వచ్చినప్పుడు అందరూ నన్ను విడిచిపెట్టేశారు అంటావు, కానీ నీ దేవుడు నిన్ను ఏమాత్రము విడువడు, ఎడబాయడు. కాబట్టి శ్రమలో ఎవ్వరు ఉన్నా లేకపోయినా ఆయన నీకు తోడై ఉంటాడు. అతనిని విడిపించి గొప్ప చేస్తాను అంటే నీ శ్రమలో నిన్ను విడిపించడమే కాకుండా శ్రమలోంచి విడిపించిన తర్వాత అత్యధికంగా ఆశీర్వాదం కూడా వస్తుందంట. యోబు జీవితాన్ని మనము దీనికి ఉదాహరణగా తీసుకోవచ్చు. మరి యోబు జీవితంలో వచ్చిన కఠినమైన శ్రమ మనందరికీ తెలుసు. సమస్తము కోల్పోయి ఉన్నాడు. అయితే దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుణ్ణి మొరపెట్టినప్పుడు ఆ శ్రమలో ప్రాణం పోకుండా దేవుడు అతన్ని కాచి కాపాడాడు. అదే విధముగా ఆ శ్రమల్లోంచి విడిపించిన తరువాత అతని యొక్క నామమును ఎంతగా హెచ్చించాడో మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఎందుకంటే అప్పటి వరకు తూర్పు దిశలోనే యోబు భాగ్యవంతుడు. ఎప్పుడైతే శ్రమ పొంది శ్రమ నుంచి దేవుని చేత విడుదల పొంది దేవుని చేత ఆశీర్వదింపబడ్డాడో అన్ని దిక్కులా యోబు యొక్క పేరు ఘనపరచబడింది. అది చేసిన వాడు దేవుడే. కాబట్టి ఇంత గొప్ప నిరీక్షణ మనకు ఉండగా ఎందుకు మనము చింతించడము, ఎందుకు మనము బాధపడటము, ఎందుకు మనము తొట్టిల్లటము? దేవుని మీద భారం వేసి మన చింత యావత్తు, మన ప్రయాస యావత్తు ఆయన మీద వేసినప్పుడు ఆయన మనలను ఆదుకునేటువంటి దేవుడు, మనల్ని విడిపించేటువంటి దేవుడు, మనల్ని హెచ్చించేటువంటి దేవుడు. అన్ని రకాలుగాను మనతోటి తోడుగా ఉండి మనల్ని నడిపించేటువంటి దేవుడు ఆయన. కాబట్టి మనమందరము కూడా ఆయన శక్తిని, ఆయన యొక్క ప్రేమను, ఆయన కనికరాన్ని గుర్తించి ఆయన యొద్దకు వచ్చి మొరపెడదాం. ప్రతి శ్రమలో ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడు. నడిపించడమే కాకుండా శ్రమ నుంచి విడిపించి మనలను గొప్ప చేస్తాడు. మరి ఇట్టి భాగ్యాన్ని మనమందరము పొందుకుందాం. ప్రార్థిద్దాం. మహోన్నతుడా, గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు అత్యద్భుత రీతిలో కాచి కాపాడిన విధానం బట్టి వందనాలు. ప్రతిరోజు కూడా మీ యొక్క ఆదరణతో మమ్మల్ని ఆయన ఆదరిస్తున్నందుకు నీ వాక్కు ద్వారా నీకే స్తోత్రాలు. అవును తండ్రి, గొప్ప దేవుడు మీరు. కనికరము చూపించటలో, కృప చూపించటలో మీరు ఎంతో శ్రీమంతుడు. కాబట్టి నాయన మా శ్రమలో మాకు తోడు నీడగా ఉంటారు, మమ్మల్ని నడిపిస్తారు, మమ్మల్ని విడిపించి మమ్మల్ని అందరికంటే అత్యధికంగా హెచ్చించేటువంటి దేవుడు మీరు. కాబట్టి ఇంత గొప్ప ఆదరణ, నిరీక్షణ మేము కలిగి ముందుకు సాగేటట్లుగా, మేమందరము బలమైన మనస్సాక్షిని కలిగి ముందుకు సాగేటట్లు కృప చూపించి నడిపించండి. సమస్త విషయాలలో నీ యొక్క ఆదరణ, నెమ్మదినిచ్చి కాపాడవలసిందిగా ఆయన ప్రతి శ్రమలో కూడా నీకు మొర్రపెట్టేటువంటి వారంగా ప్రతి ఒక్క బిడ్డ ఉండేటట్లు మీరే కృప చూపించి నడిపించి ఆశీర్వదించి మీ నామాన్ని మా అందరి ద్వారా ఘనపరచుకొని మమ్మల్ని ఘనపరచవలసిందిగా యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి విశ్వాసంతో పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.